మీరా గారు, మీరేం భయపడకండి. మీకు నేనున్నాను. ఎలాగైనా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. నన్ను నమ్మండి. మీరే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానండి. మీకేం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎలాగైనా అహల్యని కాపాడాలి. తనని ఈరోజే స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేయాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, ఈ నర్సు మీరా అడ్డు ఎలా తొలగించుకోవాలనుకున్నానో కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా దీన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఇక నాకు దీని పీడ విరగడైపోయినట్టే. నాన్న, బాబుని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. సరే బామ్మగారు, మేము బయలుదేరుతాం. అంకుల్ వస్తాను. శ్రావ్య, పద. సో ఈ రోజు నుంచి నేను మీ కాబోయే అల్లుడిని మాత్రమే కాదు, మీ కొడుకు లాంటి వాడిని కూడా. నన్ను కూడా మీ నందుతో ఈక్వల్గా చూడాలి. ఆంటీ, ఏం మాట్లాడడం లేదేంటి? మీ అల్లుడిని చేసుకోవడం మీకు ఇష్టం లేనట్టుంది. నా ఇష్టం ఏముంది విక్రాంత్, అంతా అదితి ఇష్టం. నీకు 100 years అదితి. ఇప్పుడే మీ మామ్ నీ గురించి చెప్తుంది. నిన్ను మా ఇంటికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ నాన్నతో కలిసి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. అంకుల్ ఇప్పుడే కేక్ కట్ చేశారు. కేక్ తీసుకో. మా డాడీతో నువ్వు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? రేపు మనం పెళ్ళయ్యాక నాకు మావయ్య అయినా నాన్నైనా అన్నీ మీ డాడీనే కదా అదితి. నన్ను పెళ్లి చేసుకోవాలన్న నీ ఆశ ఇంకా చావలేదా? నిన్ను పెళ్లి చేసుకునే వరకు నా ఆశ అలాగే ఉంటుంది. అయితే వెంటనే ఆ ఆశని చంపి సమాధి చెయ్యి. ఎందుకంటే 1 వీక్లో నాకు గౌతమ్కి పెళ్లి కాబోతోంది. వాట్? గౌతమ్కి నువ్వంటే ఇష్టం లేదు కదా, నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు? ఇష్టం ఉన్నా లేకపోయినా వారం తర్వాత గౌతమ్ నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. అది ఫిక్స్. అదితి, అసలు ఏమంటున్నావు? అయినా అహల్య ఉండగా గౌతమ్ నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా డాడ్. ఎన్ని రోజులైనా తను ఇంకా తిరిగి రాలేదు. వారంలో తిరిగి రాకపోతే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవాలని పెద్ద ఆవిడ కండిషన్ పెట్టింది. అచ్చ అహల్యలా ఉండే ఆ నర్సు మీరాని టెర్రరిస్టులతో సంబంధం ఉందన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అది జైలుకు వెళ్ళబోతోంది. అటు అహల్య తిరిగి రాక ఇటు నర్స్ జైలుకి వెళ్ళిపోతే బాబుని చూసుకోవడానికి ఇంకెవరూ ఉండరు. బాబుకి తల్లి అవసరం కాబట్టి చచ్చినట్టు గౌతమ్ నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. సో మిస్టర్ విక్రాంత్, వారంలో గౌతమ్కి నాకు పెళ్లి. ఇప్పుడైనా నా వెంట పడటం ఆపి మా ఇంటికి రాకు, వెళ్ళిపో. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? నేనేమన్నా చేతకాని వాడిని అనుకుంటున్నారా? ఇక్కడే ఉండండి, ఇప్పుడే మీ సంగతి తేలుస్తాను. ఈవెంటో తెలుసా? మీతో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు నేను ఆల్రెడీ రెడీ చేయించిన డాక్యుమెంట్స్.
వారం రోజుల్లో అదితిని నాకిచ్చి పెళ్లి చేశారా సరే సరే, లేదంటే పర్మనెంట్గా మీ బిజినెస్ డీల్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు? ఆ బెనర్జీకి నీకు ఏంటి సంబంధం? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకు బెనర్జీ అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదు. ఏంటమ్మా, తనని ఒక పక్క అన్నయ్య అంటున్నావు, ఇంకొక పక్క సంబంధం లేదంటున్నావు. సంబంధం లేనప్పుడు అతని ఇంట్లో నువ్వెందుకుంటున్నావు? నేను కష్టాల్లో ఉన్నప్పుడు బెనర్జీ గారు నన్ను ఆదుకున్నారు సార్. చనిపోయిన తన చెల్లెల్ని నాలో చూసుకుంటున్నాను అని చెప్పారు. బెనర్జీ గారి అమ్మ నాన్న కూడా నన్ను సొంత బిడ్డలాగా చూసుకున్నారు. అందుకే ఆయన్ని నేను అన్నయ్య అని పిలిచాను. అంతకు మించి ఆయన ఏం చేస్తుంటారో నాకు తెలీదు సార్. చూడమ్మా, మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది. లేదంటే టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని నిన్ను జైల్లో పెట్టాల్సి ఉంటుంది. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నిజంగా నాకేం తెలీదు. నేను జస్ట్ ఆ ఇంట్లో షెల్టర్ మాత్రం తీసుకొని ఉంటున్నాను సార్. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో మేము ఎంక్వైరీ చేయాలి. అప్పటి వరకు నువ్వు సెల్లోనే ఉండు. కానిస్టేబుల్స్, తన సెల్లో పెట్టండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. నాకేం తెలీదు, నేను అమాయకురాలిని. నువ్వు అమాయకురాలువో లేకపోతే తీవ్రవాదివో మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం. అంతవరకు నువ్వు లోపలుండు. తీసుకెళ్ళండి. సార్, సార్, ప్లీజ్ సార్. సార్, నాకేం తెలీదు సార్. సార్, ప్లీజ్, ప్లీజ్ సార్. భగవంతుడా, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి? నేనే అహల్యనని గౌతమ్ గారితో చెప్పలేను. ఏం చేయాలి?